Hi everyone, welcome back to my channel. Today our topic is previous year number system నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. పార్ట్ ఏలో నేను కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను, పార్ట్ బిలో కొన్ని క్వశ్చన్స్ అండి. చూడండి, పార్ట్ ఏలో 11 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను, పార్ట్ బిలో 12th క్వశ్చన్ నుంచి చూడండి. క్రింది సమాసాలలో అకర్ణీయ సంఖ్యలలో గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని తెలపండి. నేను సంఖ్యా వ్యవస్థ ధర్మాలు చెప్పేటప్పుడు సహచర ధర్మాన్ని చెప్పానండి. సహచర ధర్మం ఏమిటంటే a ఇంటూ బ్రాకెట్ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ a ఇంటూ b బ్రాకెట్ ఇంటూ c. ఈ ధర్మాన్ని తెలపాలండి. బ్రాకెట్ అనేది ఇక్కడ bకి cకి ఉంటుంది, ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఏకి బీకి బ్రాకెట్ ఉంటుంది. ఈ బ్రాకెట్ అనేది ఇంపార్టెంట్ అండి సహచర ధర్మంలో. ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్ అనేది ఈ రూల్ని పాటించాలండి. ఫస్ట్ వన్ చూడండి, ఆప్షన్ నెంబర్ ఏ 2/3 ఇంటూ 4/7 ఇంటూ -5/7. ఇక్కడ 3 ఫ్రాక్షన్ ఫార్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఫ్రాక్షన్ ఫార్మ్స్ ఉన్నాయి. మనకు అలా రావండి. సో ఈ ఆప్షన్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చి 2/3 ఇంటూ 4/7 ఇంటూ -5/7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 4 ఫ్రాక్షన్స్ ఫామ్ అయితే ఉన్నాయండి. ఇలా రావండి. ఫస్ట్ 3 నెంబర్స్ ఉంటే తర్వాత కూడా 3 నెంబర్సే రావాలి. చూడండి, ఏ అనేది ఒక నెంబరు, బి అనేది ఒక నెంబరు, సి అనేది ఒక నెంబరు, 3 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయండి. ఇక్కడ కూడా ఏ బి సిలే ఉంటాయి, 3 నెంబర్సే రావాలి. చూడండి, ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి చూడండి, 2/3 ఇంటూ 4/7 ఇంటూ -5/7 బ్రాకెట్ అండి. ఇక్కడ 4/7కి 5/7కి, ఇక్కడ చూడండి 2/3 ఇంటూ 4/7 బ్రాకెట్ -5/7. ఇది చూడండి, మనకు ఇక్కడ 2/3ని ఏ అనుకుంటే 4/7ను బి, -5/7ను సి. ఇక్కడ చూడండి, మన యొక్క సహచర ధర్మం యొక్క రూల్ అయితే ఇదైతే నాకు ఫాలో అవుతుందని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సి అండి. మన ఆన్సర్ వచ్చినాక తర్వాత ఏ క్వశ్చన్ ఉన్నా మనకు అనవసరం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దామండి. ఇక్కడ చూడండి, 13th క్వశ్చన్, ఒక పూర్ణాంకము యొక్క 3 రెట్లకు 15 కలపగా 93 వచ్చిన ఆ సంఖ్య ఏమిటి అని అడిగాడండి. పూర్ణాంకాలంటే 0తో స్టార్ట్ అయితే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. పూర్ణాంకము అన్నాడు కాబట్టి ఆ నంబర్ ఏదైంది మనకు తెలియదండి. మనం n అనే ఒక నంబర్ని తీసుకున్నాము. n అనే ఒక నంబర్ని తీసుకుంటే పూర్ణాంకంగా nకి 3 రెట్లకు అంటే nకి 3 రెట్లకు 15 కలపగా అంటే ప్లస్ చేశాడండి. కలపగా 93 వచ్చినది అంటే ఈ మొత్తం సంఖ్య అనేది 93 వచ్చింది. ఆ తర్వాత ఈ n అనే యొక్క సంఖ్య ఏమిటి అని అడిగాడండి. ఇక్కడ చూడండి, 3n ఈజ్ ఈక్వల్ టు 93 - 15 ఈజ్ ఈక్వల్ టు, మనకు చూడండి, మనకు వచ్చేసి 93లో 15ను మైనస్ చేస్తే 13లో 5 పోతే మనకు 8 ఉంటుందండి. ఇక్కడ 8లో 1 తీసేసినామనుకో 7 ఉంటుంది. 3n ఈజ్ ఈక్వల్ టు 78. ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 78/3. మనం ఇక్కడ డివిజన్ను చూడండి, 3తో కొట్టేసుకుంటే 3 2 6, 3 6 18. ఓకే కదండి, మన ఆన్సర్ వచ్చి 26. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఈ క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది ఏది అని అడిగాడండి. నేను పైథాగోరియన్ త్రికాలు అని ఒక టాపిక్ అయితే చెప్పానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం పైథాగరస్ త్రికము అని ఫస్ట్ నెంబరు 3 4 5 అని చెప్పామండి. దీని మల్టిపుల్ అయినటువంటి 6 8 10, 3 2 4 2 5 2 సేమ్ ఈ నెంబర్ వచ్చేస్తుంది. ఇది కూడా పైథాగరస్ త్రికాలు. నెక్స్ట్ వచ్చి ఈ రెంటిల్లో మనకు తెలియదు. అక్కడ కొన్ని ఫార్ములాస్ అయితే చెప్పానండి. ఒక నంబరు ఈవెన్ నెంబర్ ఉంటే, ఒక నెంబరు ఆడ్ నెంబర్ ఉంటే మనం పైథాగరస్ త్రికాలు ఏ విధంగా గుర్తించాలని నేను ఒక ఫార్ములా అయితే చెప్పాను. అది కూడా రాలేకపోతే ఒక చిన్న ట్రిక్ ద్వారా మీకు తెలియజేస్తానండి. ఇక్కడ హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం హైపోటెనస్గా తీసేసుకొని మనం పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్గా చెప్తుంది. చూడండి, ఇక్కడ మనకు
17 స్క్వేర్ హైయెస్ట్ నెంబర్ 17 అండి. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్గా తీసుకోవాలి. ఇక్కడ కానిది ఏది అని అడిగాడండి. మనకి ఈ రెండు నంబర్స్ ఈ రెండిట్లో ఏది పైథాగరస్ త్రికం అవుతుందో కాదో తెలియదు కాబట్టి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఫాస్ట్గా అయిపోతుంది. హైయెస్ట్ నెంబర్ని హైపోటెనస్గా తీసేసుకొని కర్ణంగా తీసేసుకొని రిమైనింగ్ రెండు నంబర్స్ని భుజాలుగా తీసేసుకోవాలండి. 17 స్క్వేర్ అంటే 289 అండి. 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64. ఇక్కడ మనకు 289 ఈజ్ ఈక్వల్ టు 289 అయితే వచ్చేస్తుంది. ఇది పైథాగరస్ త్రికం అవుతుంది. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం చూడండి. 4th ఆప్షన్ చెక్ చేద్దాము. చూడండి 25 స్క్వేర్ అంటే మనకు 625 వస్తుంది. 24 స్క్వేర్ అంటే 576 వచ్చేస్తుంది. 10 స్క్వేర్ అంటే 100 వచ్చేస్తుంది. టోటల్ మనం యాడ్ చేసేసుకుంటే 676 వస్తుంది. 625 ఈజ్ ఈక్వల్ టు 676. ఇది రాంగ్ అండి. మన ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఈ విధంగా చెక్ చేసుకోవాలండి పైథాగరస్ త్రికాలని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం 12, అందులో ఒకటి -1/2 అయిన మరొక సంఖ్య ఏమిటి అన్నాడు. అకర్ణీయ సంఖ్య అంటే p/q రూపంలో ఉండే వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటారండి. ఈ రెండు సంఖ్యల మొత్తం 12గా ఇచ్చాడు. p/q అనేది ఒక సంఖ్య తీసుకుంటే ఇంకొక సంఖ్య -1/2 ఇచ్చాడు. ఈ టోటల్ వచ్చి 12 ఇచ్చాడు. దీన్ని p/q ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ని అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. చూడండి p/q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాసాగు 2 తీసేసుకుంటే 12 2 24 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 25/2. మన ఆన్సర్ వచ్చి 12 1/2. 2తో డివైడ్ చేస్తే మనకు 12 1/2 ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తము లేదా అంక మధ్యము ఎంత? మనకు మొదటి సహజ సంఖ్యల మొత్తము అన్నప్పుడు చూడండి ఫార్ములా n × n + 1/2గా తీసేసుకుంటే మనకు n అనేది 100 అండి. 100 + 1 అంటే 101 వచ్చేస్తుంది /2. 2తో డివైడ్ చేసేస్తే 250s 100 అండి. 50తో దీన్ని మల్టిప్లై చేస్తే 505 అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సహజ సంఖ్యల అంక మధ్యము అన్నాడు కదండి. అంక మధ్యము అన్న సరాసరి అన్న ఒకటేనండి. ఇక్కడ నేను చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. 100 సహజ సంఖ్యల సరాసరి అన్నాడు. ముందు 100 సహజ సంఖ్యల యొక్క వాల్యూ కనుక్కొని ఆ తర్వాత 100 అంక మధ్యము అంటే సగటును కనుక్కోవాలండి. అంటే మనకు 100 నెంబర్స్ కదండి. 100 నెంబర్స్ డివైడ్ చేసేసుకుంటే మన ఆన్సర్ వచ్చి 50.5 వచ్చేస్తుందండి. అంక మధ్యము వచ్చేసి ఓకేనండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. -4 -4 8 -7 5 -5 1 6 పూర్ణ సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య ఏమిటి అన్నాడండి. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ను ఏదైనా చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కానీ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కానీ మనం రైట్ డౌన్ చేసుకోవాలండి. ఫస్ట్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి మనం రైట్ డౌన్ చేసుకున్నామండి. చిన్న నెంబర్ ఇక్కడ -7 అండి ఫస్ట్, తర్వాత -5, నెక్స్ట్ -4, నెక్స్ట్ 1, నెక్స్ట్ వచ్చేసి 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8. ఈ విధంగా నంబర్స్ అయితే ఇచ్చిన నంబర్స్ని మనం రాసేసుకున్నామండి. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ని ఏమంటారంటే ఆరోహణ క్రమంలో అయితే మనం రాసేసామండి. చూడండి అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న వరకు అండి. చూడండి ఇట్లా రివర్స్లో రాసిన, ఈ విధంగా రివర్స్లో రాసిన మిడిల్లో వచ్చేది 1 అండి. మన ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -3/5 యొక్క సంకలన విలోమం అంటే మైనస్ ఉంది కాబట్టి మనకు ప్లస్ అవుతుంది. సేమ్ నెంబరే వచ్చేస్తుంది. 3/5ను -3/5 యొక్క సంకలన విలోమం అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 19th క్వశ్చన్ చూడండి. x అనేది -1 మరియు 1 కానటువంటి పూర్ణ సంఖ్య అయిన క్రింది వాణిని జతపరచుమన్నాడండి. x డివైడెడ్ బై -1 అంటే ఇక్కడ మన ఆన్సరు x/-1 ఈజ్ ఈక్వల్ టు -x అవుతుంది. మన ఆన్సర్ వచ్చి 4th వన్. ఏకి 4, నెక్స్ట్ 1/x. 1/x అంటే x అనేది -1 కాదు 1 కాదు అంటే నాట్ ఇంటీజర్ అయితే వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ -x/-x అండి.
క్యాన్సిల్ అయిపోతే మనకు 1 వస్తుంది, సి అనేది 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ x/1 అంటే 1x అండి, డి అనేది 1 వచ్చేస్తుంది. మన ఆన్సరు ఇదండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.